ఎందుకు నేను చెప్తే తిడతారని చెప్తలేను రా. వీని పరిస్థితి ఎట్లయింది, ఎట్లా తిట్టిరు వీని? అట్లా తిడతారేమో, మళ్ళీ మంచి పేరు రాదేమో అనుకొని కాముషి ఉంటున్నాను. నేను చెప్పుడు మొదలు పెడితే ఎట్లా తిడతారు? నాలి పోయినప్పుడు వీడికి ఎందుకు వచ్చినావు నువ్వు ఆఫీస్ దగ్గరికి? ఎవరు రమ్మన్నారు? ఎందుకు పిలిచినవురా? ఎందుకు పిలిచినావు? నీకేం అవసరం? ఆమె దుకాణం అప్పగించినా కదా, దుకాణం చూసుకుంటుంది. మంచి మీద చేందుకు లేపిర్రా మీరు? ఎందుకు లేపిరు అన్నా? నేను చేర్లు తీసుకెళ్ళానా వీళ్ళ దగ్గర? ఎడిటింగ్ చేయించి పుష్ చేసి నేనే వీడియో చేసి కమ్యూనిటీ పోస్టులు వేసి ఒక హైలైట్ చేస్తుంటే లక్ష మీద 2 లక్షలు 1,50,000 అట్లా సంపాదిస్తారు. పంచుకోనికి పైసలు పంచుకోనికి అంత ఎందుకు నొప్పి అవుతుంది ఒక్కొక్కరికి? ఎందుకు కొట్టిరానా? ఎవరు కొట్టిరు నీకు? ఎవరెవరు కొట్టిరు? ఎందుకు కొట్టు? సినిమా పనులు ఉన్నాయి. ఈ పనులు అయిపోగానే నేను డీటెయిల్గా అందరినీ నుంచోబెడతా. ఓవర్ రాకపోతే వాని గురించి మాట్లాడతా. అందరు రావాలా? ఇప్పుడు దాకా ఇమ్రాన్ దగ్గర నుంచి సమస్య ఎవరు పోయింది? అందరి గురించి మాట్లాడతా. ఇమ్రాన్ అన్న లేని టైంలో ఒక సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇద్దామని ఆఫీస్కి వచ్చాడు కదా, అతను తాగి ఉండి లోపలికి వెళ్లి ఆఫీస్ రూమ్ లో ఉన్న హారికపై చెయ్యి వేయబోయాడని ఆమె ఆరోపించి ఈ విషయం తెలియగానే అక్కడున్న కట్టప్ప విజయనలు కోపంతో ఆ సబ్స్క్రైబర్ ను గట్టిగా కొట్టారు. మనాలి నుంచి తిరిగి వచ్చిన ఇమ్రాన్ అన్నకు ఈ విషయం తెలియగానే చాలా సీరియస్ అయిపోయి సబ్స్క్రైబర్ తాగొచ్చినా లేదా తప్పు చేసినా నాకు చెప్పాలి కానీ ఇలా మనిషి మీద చేయి లేపడం ఏంటి అని కట్టప్పను గట్టిగా మందలించాడు. అదే సమయంలో హారికను కూడా నిన్ను షాప్ లో ఉండమని చెబితే ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తూ అందరినీ లైన్ లోకి తెచ్చాడు. తర్వాత ఆ దెబ్బలు తిన్న సబ్స్క్రైబర్ ను పిలిపించి మాట్లాడగా అతను పొరపాటున చేయి తగిలిందని కావాలని చేయలేదని చెప్పాడు. అప్పుడు ఇమ్రాన్ అన్న అతనికి కూడా నచ్చజెప్తూ మీరు సబ్స్క్రైబర్లు కాబట్టి మేము బతుకుతున్నాం, కానీ ఇలా తాగి రావడం వల్ల ఇంట్లో ఉన్న ఆడపిల్లలు భయపడతారు కదా అని తన బాధను పంచుకున్నాడు. రోజు 100 మంది ఇలా తాగొచ్చి న్యూసెన్స్ చేస్తుంటే తనకు మెంటల్ టార్చర్ గా ఉందని, ఇప్పటికే తనపై చాలా కేసులు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ చివర్లో కట్టప్పతో ఆ సబ్స్క్రైబర్ కు సారీ చెప్పించి గొడవను సర్దిమనిగేలా చేశాడు. సబ్స్క్రైబర్లను ప్రాణంగా చూసుకున్న ఇమ్రాన్ అన్న అతన్ని ఎంత చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చాడో చూస్తే నిజంగా ఇమ్రాన్ అన్న మీద గౌరవం ఇంకా పెరిగిపోతుంది. పూర్తి వీడియో పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.